నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. కల్తీ నెయ్యికి సంబంధించి ఏకసభ్య కమిటీ దినేష్ కుమార్ నివేదిక అయితే ఇచ్చింది. మరి ముఖ్యంగా ఇందులో కీలకమైన పాత్రలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు తప్పుదారి పట్టించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా ఇంకా దీంట్లో అసలు నిజాలు వెలుగులోకి వచ్చే కొద్దీ ఏం జరుగుతుంది? ఇలాంటి అంశాలను చర్చించే స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, టీటీడీ కల్తీ నెయ్యికి సంబంధించి దినేష్ కుమార్ ఏకసభ్య కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. మరి ముఖ్యంగా ఇందులో కీలక పాత్రల తప్పు ఎంతవరకు ఉంది? ఏం జరుగుతుంది సార్ దీనికి సంబంధించి? ఇప్పుడు ఈరోజు సిఎస్ సాయి ప్రసాద్కి దినేష్ కుమార్ నివేదిక అందజేసిన దాంట్లో అప్పటి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ప్రధాన దోషిగా తేల్చడం, అంటే గతంలో కఠినమైనటువంటి నిబంధనలు, ఆ నిబంధనల్ని సడలించడం, అంటే బోర్డు సడలించమని అడిగినా బోర్డుని ఎందుకని మీరు ప్రశ్నించలేదు అంటూ ఇవాళ ఏకే సింఘాల్నే ప్రధాన దోషిగా పరిగణిస్తూ మరి దినేష్ కుమార్ రిపోర్ట్ ఇవాళ చర్చనీయాంశం. అంటే పూర్తిగా దాన్ని అధ్యయనం చేయాల్సి ఉంది. నిబంధనలు మార్చడం అది తప్పే. ఇది ఇవాళ ఒక హత్య, గొడ్డలితో 7 దెబ్బలేసి నరికి చంపారు. తప్పు గొడ్డలిదా చంపినాడిదా? చంపినవాడిదే కదా సార్. శిక్ష గొడ్డలికి వేస్తారా, చంపినాడికి వేస్తారా? చంపిన వాడికి వేస్తారు కదా సార్. ఇక్కడ ఎవరు దోషి అంటున్నప్పుడు అధికారులు ఇవాళ పాలక మండలి చేతిలో ఆయుధాలుగా మారారు. అధికారులు యాక్చువల్గా మరి సీనియర్ ఐఏఎస్ ఈయన ఎవరు, ఏకే సింఘాల్ 93 బ్యాచ్. ఆయన 23 ఏళ్లకే ఐఏఎస్గా సెలెక్ట్ అయ్యాడు. ఒక 32 ఏళ్ళు సర్వీస్ చేశారు. ఇప్పటి వరకు అనేక పదవులు చేశారు. ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈఓగా వచ్చారు 2017లో టీటీడీకి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. అప్పుడు కూడా ఒక సంవత్సరం పనిచేశారు. అంటే అప్పుడు 2 ఏళ్ళు జగన్ పీరియడ్లో 1 ఏడాది 2020కి తప్పుకున్నాడు. ఇప్పుడు కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే 20 రోజుల్లోనే సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్ చేశారు. ఏ ఉద్దేశం? దురుద్దేశమా కాదా? అంటే టీటీడీ అక్కడ 1000 కోట్ల బడ్జెట్ మీద కన్నేసి అక్కడ స్కాములకి పాల్పడాలనే తన బాబాయిని బోర్డు చైర్మన్గా పెట్టాడు. 2020 ఫిబ్రవరి 29 పాలక మండలి సమావేశం సుబ్బారెడ్డి అధ్యక్షతన ఒక 5 నిబంధనలు సడలించారు. 18, 19, 20, 21, 72. ఇక్కడికి వచ్చేసరికి 19, 20 నిబంధనలు అసలు ఎత్తేసారు. ఇప్పుడు రోజుకి మరి 3 ఏళ్ళు డైరీ ఆపరేషన్లో ఉండాలనే నిబంధన, ఏడాది ఉంటే చాలన్నారు. డైరీ వార్షిక టర్నోవర్ 250 కోట్లు ఉండాలనేది నిబంధన, 150 కోట్లకి తగ్గించారు. అంటే 3 ఏళ్ళు ఆపరేషన్లో ఉండాలనేది ఏడాదికి, 250 కోట్ల టర్నోవర్ 150 కోట్లకి. అట్లాగే రోజుకి 4 లక్షల లీటర్ల ఆవు నెయ్యి సేకరణ సామర్థ్యం ఉండాలి. ఏడాదిలో 8 టన్నుల ఆవు పాల కొవ్వు ప్రాసెస్ చేసే సామర్థ్యం ఉండాలి. ఈ 2 అసలు ఎత్తిపారేశారు. నెక్స్ట్ నీకు వచ్చేసరికి ప్రతిరోజు 12 టన్నుల ఆవు పాల కొవ్వుకు సంబంధించిన పాల సేకరణ 8 టన్నులకి కుదిచ్చారు. అంటే ఎవరికి మేలు చేయడానికి? మీరు కొన్ని డైరీలను సెలెక్ట్ చేసుకున్నారు. ఆ డైరీలకి ఈ టెండర్ ఇవ్వాలన్న కుట్రతో నందినిని తప్పించారు, బోలేబాబా డైరీకి అప్పచెప్పారు. ఇప్పుడు బోలేబాబా డైరీకి సింఘాల్కి సంబంధం ఏంటి? బోలేబాబా డైరీ విపుల్ జైన్, ప్రమిల్ జైన్ ఎవరిని కలిశారు? సుబ్బారెడ్డిని కలిశారా లేదా? సుబ్బారెడ్డి ఇంటికి వెళ్ళారా లేదా? సుబ్బారెడ్డి పిఏ అప్పన్న వాళ్ళని బెదిరించాడా లేదా? వాళ్ళని మరి 25 రూపాయలు కమిషన్ అడిగాడా లేదా కిలోకి? వాళ్ళు వచ్చి సుబ్బారెడ్డికి వాపోయారా లేదా? మీ పేరు చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నాడు మీ పిఏ అంట అప్పన్న అని. అతను ఏంటి పిఏ చెప్పిన మాట విని ఆ నెయ్యి శాంపుల్ మైసూర్ ల్యాబ్కి పంపాడా లేదా సుబ్బారెడ్డి? పంపిన తర్వాత నివేదిక వచ్చింది ఏమని, అక్కడ కల్తీ, ఇట బీటా సిస్టోసిరాల్ కలిపారు అని. నివేదిక కల్తీ అని వచ్చినా మరి అక్కడ ఎందుకు కొన్నావు? బోలేబాబా దగ్గర కొనుగోళ్ళు ఎందుకు కొనసాగించాడు? ఇప్పుడు మరి 50 లక్షలు హవాలాలో నీ పిఏ అప్పన్నకి ప్రీమియర్ ఫుడ్స్ వాళ్ళు ఇచ్చారా లేదా? జగన్మోహన్ మిత్రా, ప్రీమియర్ ఫుడ్స్ ఎండి జగన్మోహన్ మిత్రా సింఘాల్ని కలిశాడా? మీ అప్పన్నను కలిశాడా? ఇప్పుడు అప్పన్న ఎవరు? 13 ప్లాట్లు ఎక్కడి నుంచి వచ్చాయమ్మా విశాఖపట్నంలో ఆయనకి, అప్పన్నకి?
అది మరి చెప్పాల్సిన బాధ్యత, అది తేల్చాల్సిన బాధ్యత లేదా? ఇప్పుడు అతను యాక్సిస్ బ్యాంక్ లావాదేవీలు ఎందుకని ఇవ్వడు? సుబ్బారెడ్డి భార్య మరి యాక్సిస్ బ్యాంక్ లావాదేవీలు ఇవ్వమంటే అక్కడే నీకు అర్థమైపోవటంలా? నేను ఇవ్వనని చెప్పి కోర్టుకి వెళ్ళాడంటేనే అక్కడ అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఢిల్లీ సంసదీయ బ్యాంక్ ఎస్బీఐ 30691757 అకౌంట్ ఎవరిది? సింగాల్దా, అప్పన్నదా? లేకపోతే అక్కడే ఢిల్లీ ఏపీ భవన్ యూనియన్ బ్యాంక్ 056210100049273 అకౌంట్ ఎవరిది? ఏపీ భవన్ యూనియన్ బ్యాంకులో ఈ అకౌంట్ ఎవరిది? అప్పన్నదా కాదా? అప్పన్న జీతం ఎంత చెప్పు? అప్పన్న జీతం పిఏగా, సరే నువ్వు ఓఎస్డి చేశావు, లైజనింగ్ ఆఫీసరు చేశావు, జగన్మోహన్ రెడ్డి నియమించాడు అతను. జగన్ సిఫార్సు సీఎంగా అప్పన్నను పెడితే అతని జీతం 5 ఏళ్లకు కలిపి ఎంతో తెలుసా? 65 లక్షలు. 5 ఏళ్ల జీతం 65 లక్షలు. ఇప్పుడు నేను చెప్పిన బ్యాంక్ అకౌంట్లలో ఎంత డబ్బు ఉందో చెప్పనా? 4,69,00,000. 5 ఏళ్లకి 65 లక్షలు సంపాదించేవాడి అకౌంట్లో 4,69,00,000. ఇప్పుడు మనం సింగాల్ అకౌంట్స్లో అంతంత అమౌంట్లు పడ్డాయా? మీరు ఇవాళ ఏంటి, ఇప్పుడు సిట్ దర్యాప్తు చేసినా లేకపోతే ఏకసభ్య కమిషన్ దర్యాప్తు చేసినా ఒకే సరళిలో వెళ్తున్నారు, ఒకే మూసలో ఈ విచారణ, ఈ దర్యాప్తు సాగాయి. అంటే ఏంటి, మీకేమన్నా పైనుంచి ఏమన్నా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా? నాయకుల జోలికి వెళ్ళబాకండి, అధికారులనే బలి చేయండి అని. ఇప్పుడు నేను అంటోంది అదే. ధర్మారెడ్డి లేకపోతే సింఘాల్, బాలాజీ వీళ్ళ ముగ్గురుపై చర్యలు తీసుకోమని సిట్ ఒక 14 పేజీల లేఖ రాసింది. సుప్రీంకోర్టు వేసినటువంటి సిబిఐ సిట్ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో ఈ ముగ్గురిపై చర్యలు తీసుకోమన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది, సింఘాల్పై వేటేసింది, బాలాజీ సెలవుపై వెళ్ళాడు, అసలు ధర్మారెడ్డి పత్తాలేడు, ఆయన రిటైర్ అయిపోయాడు. అతను కూడా వచ్చాడు ఈ విచారణకి, సిట్ విచారణకి వచ్చాడు. అసలు ఏంటి ఇందులో ధర్మారెడ్డి పాత్ర ఏంటి? ఇప్పుడు సింఘాల్ అతను, నేను చెప్పాను ఏది 32 ఏళ్ల సర్వీసులో అతని పైన ఏమన్నా మచ్చ ఉందా? ఇతను ధర్మారెడ్డి అసలు ఇతనికి ఈఓ అయ్యే అర్హత ఉందా? ఢిల్లీలో ఇతని మీద క్రిమినల్ కేసులు ఉన్నాయా లేవా? ఇప్పుడు అక్కడ డిఫెన్స్లో ఎస్టేట్ ఆఫీసర్గా ఉన్నటువంటి ధర్మారెడ్డిని ఫస్ట్ ఏం చేసావు? జేఈఓగా పెట్టావు, తర్వాత ఈఓగా మార్చావు. ఈ నిబంధనలు సడలించిందంతా ధర్మారెడ్డి. ఇప్పుడు నేను చెప్పాను ఏది, పలానా 20వ తారీఖు మీటింగ్, సుబ్బారెడ్డి అధ్యక్షతన పాలక మండలి మీటింగ్ 2020, మరి ఫిబ్రవరి 29 చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చాడా లేదా? ఆ మీటింగ్కి మరి భూమన కరుణాకర్ రెడ్డి వచ్చాడా లేదా? ఎందుకు పిలిచారు వాళ్ళిద్దరిని? వాళ్ళు ఏమైనా సభ్యులా? కొనుగోళ్ల కమిటీలో వాళ్ళిద్దరిని ఎందుకు చేర్చారు? సింఘాల్ చేర్చాడా? ఇప్పుడు ధర్మారెడ్డి కూడా హాజరయ్యాడు సిట్టు విచారణకి. ధర్మారెడ్డి ఏమని చెప్పాడు, ఏదో మీడియాలో కూడా చూశాను, నాకేం సంబంధం, పాలక మండలి చెప్పింది నేను చేశానన్నాడు. అధికారి అదే, ఏది పాలక మండలి శాసిస్తుంది, అధికారి పాటిస్తాడు. ఈ నిబంధనలు సడలించమన్నది సుబ్బారెడ్డి. అసలు భూమన కరుణాకర్ రెడ్డి లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళకి బోలేబాబా డైరీకి ఏంటి సంబంధం? నీకు ఇంకో గమ్మత్తైన విషయం చెప్పనా? ఇప్పుడు మరి 250 కోట్లు కాంట్రాక్ట్ కదా ఈ నెయ్యి కొన్నది. మరి నీకు ఆ బోలేబాబా డైరీలో ఉద్యోగులు ఎంతమందో చెప్పు? 250 మంది అని చెబుతావా? బోలేబాబా డైరీలో పనిచేసే ఉద్యోగులు మీ ఛానల్లో పనిచేసే వాళ్ళకన్నా తక్కువ. అంటే ఎంతమంది? 10 మంది. ఆ 10 మంది కూడా ఎవరు? ఊడ్చేవాళ్ళు, కడిగేవాళ్ళు, అటెండర్లు. అంటే ఇప్పుడు బోలేబాబా డైరీ అసలు దానికి నీకు ఇంకోటి మరి టన్నులు పంపాలి కదా, ట్యాంకర్లు మరి నెయ్యి పంపాలి కదా. అసలు ఆ డైరీకి వే బ్రిడ్జ్ ఉందా? ఇప్పుడు వే బ్రిడ్జి అది ఎక్కాలి కదా, ట్యాంకర్ ఎక్కించి అది ఎన్ని టన్నులు ఉన్నది అనేది కొలవాలి కదా. అంటే కనీసం వే బ్రిడ్జి లేని
డైరీకి, కనీసం పట్టుమని 10 మంది ఉద్యోగులు లేని డైరీకి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా, వాళ్ళ బాబాయ్ సుబ్బారెడ్డి చైర్మన్గా టీటీడీ ఎన్ని కోట్లు ఇచ్చింది? 240 కోట్లు ఇచ్చింది. అంటే అటు వైష్ణవి డైరీ, లేకపోతే బోలేబాబా డైరీ, ప్రీమియర్ ఫుడ్స్, అసలు వీళ్ళందరూ కూడా ఏంటంటే 68 లక్షల కిలోల నెయ్యి అనే పదార్థం తయారు చేశారు. సింథటిక్ నెయ్యి అది. అది నెయ్యి కాదు, అది కెమికల్ నెయ్యి. అంటే అందులో 58 లక్షల కిలోలేమో ఇవి పామ్ ఆయిల్, పామ్ కెర్నాయిల్, ఇవి ఒక 8 లక్షల కిలోలేమో రసాయనాలు, బీటా సిస్టోసిరాల్, కెరోటిన్, అంటే రంగు రావటం కోసం ఒకటి, లేకపోతే వాసన, మంచి వాసన రావటం కోసం ఒకటి. అంటే ఆవు నెయ్యి అంటే కొంచెం పసుపు కలర్ ఉండాలి, దానికోసం బీటా సిస్టోసిరాల్ కలిపారు. వాసన కోసం లాక్టిక్ యాసిడ్ కలిపారు. వీళ్ళమ్మ కడుపు మాడ. వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే చివరికి క్లీనింగ్ ఏజెంట్ లప్సా, మన టాయిలెట్లలో వేసుకునేటటువంటి క్లీనింగ్ ఏజెంట్ లప్సా అనేది కూడా 8,000 కిలోలు కలిపారంట. నీచులు అనాలా, నికృష్టులు అనాలా, కక్కుర్తి బ్యాచ్ అనాలా వీళ్ళని? కోట్లాది మంది భక్తులు, అంటే 68 లక్షల కిలోలతో వీళ్ళు చేసినటువంటి నెయ్యి అనే పదార్థం స్వామికి నివేదన పెట్టారు, భక్తులతో తినిపించారు. 20 కోట్ల లడ్లు 5 ఏళ్లలో. అంటే ఏది స్కామ్ ఎవరు చేశారని మనం అడుగుతున్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాపాలకి, ధర్మారెడ్డి పాపాలకి సింగాలను బలి చేస్తారా? మనం అంటోంది అది. సింగాల్లో మనమేమి కొమ్ము గాయటం లేదు, ఆయనకేమి క్లీన్ చిట్ ఇవ్వడం లేదు. ఆయన తప్పు చేశాడు, వాళ్ళు చెప్పిన దానికల్లా తలూపాడు, రబ్బర్ స్టాంపుగా మారాడు, ఈ నిబంధనలు సడలించాడు. ఆయన చేసిన తప్పే కాదనం. ధర్మారెడ్డి చేశాడు, బాలాజీ చేశారు, కానీ సుబ్బారెడ్డిని కాపాడుతోంది ఎవరు దోషులు ఎవరు నిర్దోషులు కూడా అర్థం కాకుండా పరిస్థితి ఉంది ఇప్పుడు అప్పన్న, సుబ్బారెడ్డి, నేను అంటోంది అదే. ఏంటి అతను అసలు అప్పన్న నా పిఏ కాదంటాడు. అసలు అప్పన్న అంటే ఇతను పిఏ కాదంట, కానీ అతన్నేమో ఏపీ భవన్లో లైజనింగ్ ఆఫీసర్గా సిఫారసు చేసింది జగన్మోహన్ రెడ్డి. అతను తిరిగేది సుబ్బారెడ్డి భార్య అమ్మటే, స్వర్ణలత మేడం. ఆమెంటి అటు సింహాచలం వెళ్తే అక్కడ ఉంటాడు, ఇక్కడ దుర్గమ్మ దగ్గరికి వస్తే ఇక్కడ ఉంటాడు పక్కన. ఫోటోలు మీరు చూస్తుంటారు. కానీ నాకు పిఏ కాదు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పిఏ అంటారు. పాపం పాపాల భైరవుడు. ఆయన అసలు ప్రెస్ మీట్ పెట్టి మామూలుగా తిట్టు వదిలిపెట్టలే. వాడు పేదవాడు, వాడికి జీతం రావటం లేదంటే నా ట్రస్ట్ నుంచి నేను అందరికీ సహాయం చేస్తుంటాను, అట్లా వాడికి కూడా 25 ఏళ్ళు నెలకు వచ్చేటట్టుగా పెడితే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో పెట్టి చెక్కులు ఇచ్చాడు, 50,000 చెక్ ఇచ్చాడు, విపిఆర్పిఏ అంటాడు. అంటే ఇక్కడ జగన్ ఆడుతున్న ఆట, సుబ్బారెడ్డి ఆడుతున్న ఆట బంతిందన్నట్టు దంతున్నారు. నిజం చెప్పాలంటే మామూలు ఫుట్బాల్ ప్లేయర్ కాదు. అంటే రేవంత్ రెడ్డి అతనితో ఎవరితో ఆడినట్టున్నాడు, ఎవరు మెస్సీతోనా? జగన్తో ఆడాలి. అసలు ఏమి ప్లేయర్ అంటే మరి ఇప్పుడు మెస్సీ ఏం సరిపోతాడు, బంతి ఆడుతున్నాడు. ఎవరిని? కోర్టుల్ని, సుప్రీంకోర్టుని, హైకోర్టుని, లేకపోతే ఈ సిట్లని, అటు సిబిఐని, ఇటు ఏసీబీని, సిఐడిని. అంటే ఇప్పుడు జగన్ లాంటి వ్యవస్థలన్నీ కొనేసిండి జగన్మోహన్ రెడ్డి అని. జగన్ కాళ్ళ కింద ఫుట్బాల్స్ అయ్యాయి. ఇటు న్యాయస్థానాలు, ఇటు దర్యాప్తు సంస్థలు. మామూలు ఆటగాడు కాదు. థ్యాంక్ యూ సార్.